హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గాయత్రి. మనం లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులైంది కదా. సో ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం హెయిర్ గ్రోత్కి రోజ్మెరీ వాటర్ రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి చోట మీరు చూసే ఉంటారు రోజ్మెరీ వాటర్ ఎంత హైప్లో ఉంది ఇప్పుడని. చాలామంది అందులో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు కానీ, లేదంటే కొంతమంది అల్లం వేస్తున్నారు, కొంతమంది లవంగాలు వేస్తున్నారు. సో అంత కాంప్లికేట్ చేయకుండా కొంచెం సింపుల్గా ఏదైనా ట్రై చేద్దాం. ప్లెయిన్ రోజ్మెరీ వాటర్ పెడదాం అనుకున్నాను. బట్ మింట్ లీవ్స్ వేస్తే కూడా దాంట్లో కూడా కెరటోనిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అన్నారు. సో మింట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. నేను ఒకదానికే చేసుకుంటున్నాను కాబట్టి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను తీసుకున్నది డ్రై రోజ్మెరీ, కొంతమంది ఫ్రెష్ రోజ్మెరీతో కూడా చేస్తున్నారు. సో అవైలబిలిటీని బట్టి ఫ్రెష్ రోజ్మెరీ దొరికితే అది కూడా ట్రై చేయండి, అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటున్నారు. అండ్ కొంచెం మింట్ లీవ్స్ ఒక 10-15 వరకు మింట్ లీవ్స్ యాడ్ చేశాను. నేను గూగుల్ చేసినప్పుడు ఒక 15 to 20 minutes వరకు మీరు బాయిల్ చేయండి వాటర్లో అని ఉంది అందులో. సో నేను ఒక 20 minutes వరకు బాయిల్ చేశాను. కొంచెం వాటర్ కలర్ చేంజ్ అవుతుంది కదా, అది తెలుస్తుంది. నేనైతే ఒక 20 minutes ఉంచాను. మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి మీరు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎదురు చూడండి. సో వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం రోజ్మెరీ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి హార్మోనల్ చేంజెస్. సో హార్మోనల్ చేంజెస్ని ఇది ఇన్హిబిట్ చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. సో స్కాల్ప్లో డాండ్రఫ్ ఉన్న, ఇచ్చింగ్ ఉన్న స్కాల్ప్ ప్రాబ్లమ్స్కి కూడా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేశాను, ఎందుకంటే మింట్ లీవ్స్లో కెరటోనిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ మింట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. సో అవి కూడా యాడ్ చేశాను. అండ్ మాటల్లోనే మన వాటర్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక 20 minutes బాయిల్ చేశాను అండ్ ఆ తర్వాత ఒక 20 minutes కూల్ అవ్వనిచ్చాను. సో అది రూమ్ టెంపరేచర్కి రావడానికి. వాటర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. యాక్చువల్లీ మనం ఇందులో డ్రై రోజ్మెరీ అండ్ మింట్ లీవ్స్ వేసాము కాబట్టి దీనికి ఎలాంటి స్మెల్ లేదు. సో మనం ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. అండ్ ఇది రాసుకున్నాక తలస్నానం చేయాల్సిన అవసరమేం లేదు, అదే డ్రై అయిపోతుంది. ఎందుకంటే స్మెల్ కూడా ఏం లేదు. సో నేను అలా కొంచెం స్ప్రే చేసుకొని మసాజ్ చేసి వదిలేస్తాను. సో ఈ రోజుకి ఇంతే వీడియో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.